నారా లోకేష్ సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎక్కడా కనిపించడం లేదు ఎందుకు అన్న చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే యువగలం పేరుతో పాదయాత్రను చేపట్టిన నారా లోకేష్ ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి శంకారావం సభలు నిర్వహించారు. అవి కొన్ని జిల్లాల్లో సాగాయి. ఇక ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో లోకేష్ మాత్రం కేర్ ఆఫ్ మంగళగిరి అన్నట్లుగా ఉన్నారు. ఆయన కనీసం టీడీపీ కూటమి సభల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ సభలలో చంద్రబాబు, పవన్ మాత్రమే ఉంటున్నారు. లోకేష్ ఎందుకు స్టేట్ వైడ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు అన్న చర్చకు తెరలేస్తోంది. అయితే మంగళగిరిలో ఈసారి లోకేష్కి అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి ఆయన అక్కడ ఉంటూ ప్రచారం చేసుకుంటున్నారు అని టాక్. అక్కడ నుంచి ఆయన ట్విట్టర్కి పని చెప్పి విమర్శలు చేస్తున్నారు తప్ప మంగళగిరి పొరిమేరలు దాటి రావడం లేదు. దాని వైసీపీ నేతలు అయితే మరో రకంగా చెబుతున్నారు. మంగళగిరిలో టైట్ పొజిషన్ అక్కడ ఉండడంతోనే లోకేష్ ఆ గడప దాటి రాలేకపోతున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు. తన ఒక్క సీటు చూసుకునే లోకేష్ రాష్ట్ర నాయకుడు ఎలా అవుతారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ వ్యూహం ప్రకారమే లోకేష్ని మంగళగిరికి పరిమితం చేసింది అని టీడీపీ వాదన. లోకేష్ వస్తే ఆయన మీద వైసీపీ నేతలు విమర్శలు ఎక్కువ పెడతారు అని, చంద్రబాబు కాదు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అని కూడా కొత్త ప్రచారానికి తెర తీస్తారు అని అంటున్నారు. నిజానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈసారి ఎన్నికలు లోకేష్ భవిష్యత్తు కోసమే అన్నమాట కూడా ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే కనుక 5 ఏళ్ల పాటు చంద్రబాబు పాలిస్తారా అన్న డౌట్లు కూడా వ్యక్తం చేసేవారు ఉన్నారు. లోకేష్కి మధ్యలో పట్టాభిషేకం చేస్తారు అనే రూమర్స్ కూడా పాస్ చేస్తున్న వారు ఉన్నారు. దాంతో లోకేష్ని కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిగా చూపించే ప్రయత్నంలోనే భాగంగా ఇలా చేస్తున్నారు అని భావిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక టీడీపీ జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. మిత్రుల మధ్య పొరపొచ్చాలు రాకుండా చూసుకోవడానికి సైతం ఇలా చేస్తోంది అనే మరో వాదన కూడా ఉంది. లోకేష్ కూటమి మీటింగుల్లో ఉంటే భావి నాయకుడిగా ప్రాజెక్ట్ చేస్తారు అని, దానివల్ల కూటమిలో మిత్రులు కూడా నొచ్చుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. దాంతో ఈ విధంగా వ్యూహాత్మకంగానే చేస్తున్నారు అని టాకు. మొత్తానికి చూస్తే గడిచిన 2 నెలలుగా లోకేష్ ఎక్కడా రాష్ట్ర స్థాయి సభలలో కనిపించడం లేదు అని గుర్తు చేస్తున్నారు.